హాయ్ గైస్, ఉత్కంఠకు తెరపడే సమయం వచ్చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 గ్రాండ్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. ఒకవైపు తిరిగిలేని ఫామ్తో టేబుల్ టాపర్గా నిలిచిన స్మృతి మందన సేన ఆర్సీబీ అయితే, మరోవైపు ప్రతి సీజన్లో ఫైనల్కి చేరుతూ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని కసితో ఉన్న జెమిమా రోడ్రిగ్స్ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్. ఈ రెండు జట్ల మధ్య జరిగే మహాసంగ్రామంలో గెలిపేవరిది, పిచ్ కండిషన్స్ ఏంటి, ప్లేయర్ బ్యాటిల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ వీడియోలో పూర్తి అనాలిసిస్ చూద్దాం. ఈ సీజన్ ప్రయాణాన్ని ఒక్కసారి చూస్తే ఆర్సీబీ అద్భుతమైన ఫామ్లో ఉంది. ఆడిన 8 మ్యాచ్ల్లో 6 గెలిచి 12 పాయింట్లతో నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. అయితే ఢిల్లీ ప్రయాణం కాస్త ఒడిదుడుకులతో సాగింది. ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్పై 7 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి తమ ఫైనల్ టికెట్ను కన్ఫర్మ్ చేసుకుంది. హెడ్ టు హెడ్ రికార్డుల ప్రకారం చూస్తే గత 9 మ్యాచ్ల్లో ఢిల్లీ 6 సార్లు గెలవగా ఆర్సీబీ 3 సార్లు మాత్రమే విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ వడోదరలో కోటంబి స్టేడియం అనగా బీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ స్పాంజీ బోన్స్ ఉంటుంది. అంటే బంతి కాస్త ఆగి బ్యాట్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ జరిగిన గత 11 మ్యాచ్ల్లో 10 సార్లు చేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. వెదర్ విషయానికి వస్తే ఫిబ్రవరి 5న వడోదరలో వాతావరణం పొడిగా ఉంటుంది. వర్షం పడే ఛాన్స్ దాదాపు 0%. ఉష్ణోగ్రత సుమారు 28 డిగ్రీస్ సెల్సియస్ ఉండవచ్చు. మరియు సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ అనగా మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఓపెనర్స్గా స్మృతి మందన అండ్ గ్రేస్ హరీస్. నెంబర్ 3లో జార్జా వాల్. నెంబర్ 4లో రిచా ఘోష్. నెంబర్ 5లో నెరెండీ క్లర్క్. నెంబర్ 6లో రాధా యాదవ్. నెంబర్ 7లో శ్రేయాంక పాటిల్. నెంబర్ 8లో శైలి సద్గరే. నెంబర్ 9లో అరుంధతి రెడ్డి. నెంబర్ 10లో పూజ వస్త్రకర్. నెంబర్ 11లో లారెన్ బెల్. ఇక డీసీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఓపెనర్స్గా షఫాలి వర్మ అండ్ లిజర్ లీ. నెంబర్ 3లో లారా వోల్ఫర్డ్. నెంబర్ 4లో జెమిమా రోడ్రిగ్స్ ద కెప్టెన్. నెంబర్ 5లో మార్జన్ కాప్. నెంబర్ 6లో చేనాలి హెన్రీ. నెంబర్ 7లో స్నేహ రాణా. నెంబర్ 8లో మిన్ను మణి. నెంబర్ 9లో నందిని శర్మ. నెంబర్ 10లో శ్రీచరణి. ఇక నెంబర్ 11 నిక్కీ ప్రసాద్. ప్లేయర్ బ్యాటిల్స్. స్మృతి మందన వర్సెస్ మార్జన్ క్యాప్. స్మృతి ఈ సీజన్లో 290 పరుగులతో అద్భుతమైన ఫామ్లో ఉంది. అయితే మార్జన్ క్యాప్ కొత్త బంతితో స్మృతిని గతంలో చాలాసార్లు ఇబ్బంది పెట్టింది. క్యాప్ తన గత కొన్ని ఇన్నింగ్స్లో స్మృతికి వ్యతిరేకంగా 6.50 కంటే తక్కువ ఎకానమీని మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ పవర్ ప్లేలో క్యాప్ స్మృతిని త్వరగా అవుట్ చేయగలిగితే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ తీవ్ర ఒత్తిడిలో లోనవుతుంది. నెంబర్ 2 షఫాలి వర్మ వర్సెస్ లారెన్ బెల్. పవర్ ప్లేలో దూకుడు మరియు స్వింగ్ మధ్య జరిగే పోరు ఇది. షఫాలి వర్మ క్రీజులో ఉంటే స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. కానీ ఇంగ్లాండ్ పేసర్ లారెన్ బెల్ ఈ సీజన్ ఢిల్లీ ఓపెనర్లను బెంబేలెత్తించింది. మ్యాచ్ 11లో లారెన్ బెల్ తన మొదటి ఓవర్లోనే 2 ఢిల్లీ ఓపెనర్లను షఫాలి వర్మ అండ్ లిజర్ లీ అవుట్ చేసి డీసీ టాప్ ఆర్డర్ను దెబ్బతీసింది. బెల్ వేసే అవుట్ స్వింగర్లను షఫాలి ఎలా ఎదుర్కొంటుందనేది ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తుంది. నెంబర్ 3 రిచా ఘోష్ వర్సెస్ నందిని శర్మ. బెస్ట్ ఫినిషర్ వర్సెస్ పర్పుల్ క్యాప్ హోల్డర్. రిచా ఘోష్ ఆర్సీబీకి డెత్ ఓవర్లలో ప్రధాన బలం. ఈ సీజన్లో 11 సిక్సర్లు కొట్టింది. ఆమెను అడ్డుకోవడానికి ఢిల్లీ తన ప్రధాన ఆయుధం నందిని శర్మను ఉపయోగిస్తుంది. నందిని శర్మ ఈ సీజన్లో 16 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేజ్లో ఉంది. మ్యాచ్ 15లో ఆమె 3 for 26 వికెట్లతో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ను కుప్పగొల్చింది. చివరి 5 ఓవర్లలో రిచా హిట్టింగ్ను నందిని శర్మ యార్కర్లతో ఎలా అడ్డుకుంటుందనేదే చూడాలి. ఆర్సీబీకి గ్రేస్ హరీస్ మరియు శ్రేయాంక పాటిల్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ అయితే, ఢిల్లీకి లారా వోల్ఫర్డ్ మరియు నందిని శర్మ కీలకం కానున్నారు. ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం టాస్ గెలిచి చేజింగ్ చేసిన జట్టుకు 58% గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఢిల్లీ ఫస్ట్ టైం కప్పు కొడుతుందా, లేక ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్ అవుతుందా? కింద కామెంట్ చేయండి.